హాయ్ హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీస్ డైరీ. ఈ రోజు మన ఛానల్లో తెలుగింటి సాంప్రదాయక వంటకాల్లో ఒకటైన నేతి బొబ్బట్లు ఎలా చేయాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఈ బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా స్మూత్ గా మృదువుగా ఉండడానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ ను మీతో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో కొంతమంది 2 స్పూన్ల వరకు కరాచీ రవ్వను కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అయితే దానివల్ల బొబ్బట్లు క్రంచీగా వస్తాయి. నేను మెత్తగా రావాలనుకుంటున్నాను కాబట్టి నేను రవ్వను వాడట్లేదు. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండికి 1/2 స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతికి కొద్దిగా అతుక్కునే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో 2 గరిటెల వరకు కరిగించిన నెయ్యిని తీసుకుని వంట నూనెను కూడా అదే క్వాంటిటీలో తీసుకుని రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన ఈ నూనెనే మనం బొబ్బట్ల తయారీలో వాడతాము. నెయ్యిలో ఆయిల్ కలపడం వల్ల ఈ బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ నెయ్యిని 2 నుండి 3 స్పూన్ల వరకు పిండిపై వేసి పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకునేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరలా 2 నుండి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసి మూత పెట్టి 3 నుండి 4 గంటల వరకు పిండిని నాననివ్వాలి. బొబ్బట్లు సాఫ్ట్గా రావడానికి ఇదొక చిన్న టిప్ అండి. ఇప్పుడు పూర్ణం కోసం 1 కప్పు శనగపప్పును ఒక గిన్నెలో పోసుకుని బాగా కడిగి 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకుని అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకుంటున్నానండి. నానిన ఈ పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నుండి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక పప్పును ఒక స్ట్రైనర్లో వేసి నీరంతా పోయే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం తీసుకుని స్టవ్ పైన పెట్టిన ప్యాన్లో వేసి 1 స్పూన్ వాటర్ వేసి తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మిశ్రమం దగ్గర పడే వరకు తిప్పుతూనే ఉండాలి. ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడ్డాక 1 స్పూన్ యాలకుల పొడి 2 నుండి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసి బాగా తిప్పాలి. ఇది ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పూర్ణం బాగా చల్లారాక మనకు కావలసిన సైజులో ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పిండిని ఎక్స్ట్రా ఉన్న నెయ్యి నూనె అంతా బాగా అబ్జర్వ్ చేసుకునే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పూర్ణం ఉండలు ఏ సైజులో చేసుకున్నామో అదే సైజులో పిండి ఉండలను కూడా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక కవర్ను తీసుకుని దానిపైన పిండి ముద్దను ఉంచి చిన్న పూరీలా వత్తి అందులో పూర్ణాన్ని ఉంచి పూర్ణం బయటకు కనబడకుండా పిండితో కవర్ చేయాలి. ఇప్పుడు ఇలా చేసిన ఈ పిండి ముద్ద పైన వేరొక కవర్ను వేసి అన్ని వైపులా సమానంగా ఉండేలా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. గట్టిగా వత్తాల్సిన పని ఏమి ఉండదండి. స్మూత్గా ఒత్తుకుంటూ అన్ని వైపులా సమానంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని వేడెక్కాక కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ తయారు చేసిన బొబ్బట్టును జాగ్రత్తగా తీసి పెనం మీద వేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి పైనుంచి ఇంకాస్త నెయ్యి వేస్తూ 2 వైపులా సమానంగా కాల్చుకోవాలి. ఇలానే అన్ని పిండి ముద్దలను ఒకదాని తర్వాత ఒకటిగా ఒత్తుకుంటూ ఒక పక్కన ఒత్తుతూనే ఒక పక్కన కాల్చుకుంటూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా నెయ్యి వేసుకుని కాల్చుకుంటూ జాగ్రత్తగా బొబ్బట్లన్నిటినీ ఇలానే తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా రోజంతా ఉన్నా కూడా స్మూత్గా మృదువుగా ఉంటాయి. ఇదండి మన నేతి బొబ్బట్ల వీడియో. మీరు కూడా ఇలానే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.